ఉపసంహరించుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తాను. ఆమ్నార్ మున్సిపల్ కమిషనర్లు అసభ్య పాఠశాలతో దూషించబడినటువంటిది సిఐటి మహబూబాబాద్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏ అధికారి ఖండిస్తున్నాం కమిషనర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలను, ఖండిస్తున్నాం కమిషనర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలను. ఉద్యోగులకు రక్షణ వెంటనే, ఉద్యోగులకు రక్షణ వెంటనే. ఖండిస్తున్నాం కమిషనర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలను, ఖండిస్తున్నాం కమిషనర్ గారి మీద. కల్పించాలి ఉద్యోగులకు రక్షణను వెంటనే. కమిషనర్ గారి మీద జరిగిన అనుచిత వ్యాఖ్యలను కమిషనర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలను, కమిషనర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలను. కమిషనర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలను, కమిషనర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలను, కమిషనర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలను. ఉద్యోగుల ఐక్యత, నిన్న మున్సిపల్ కమిషనర్ గారిని అసభ్యంగా అభూత కల్పనతో అశ్లీలంగా మాట్లాడాలని తీవ్రంగా సిఐటి మహబూబాబాద్ జిల్లా కమిటీ ఖండిస్తూ ఉంది. ఎవరైనా సరే ఒక అధికారి పని చేయకపోతే దానికి నిరసన తెలిపేటువంటి పద్ధతులు ఉన్నాయి. అన్పార్లమెంటరీ పద్ధతుల్లో మాట్లాడడం అది ఎవరు చేసినా తప్పు. ఏ రాజకీయ నాయకుడైనా అధికారి అయినా ఎవరైనా ఈ పద్ధతుల్లో ఉపయోగించడం చాలా దుర్మార్గకరమైన ఈ చర్యను మేము ఖండిస్తా ఉన్నాం. ఖండించడమే కాకుండా ఈరోజు ఉద్యోగ సంఘాలు చేస్తున్నటువంటి పోరాటానికి సిఐటి మహబూబాబాద్ జిల్లా కమిటీ మద్దతు తెలిపడం ప్రత్యక్షంగా వాళ్ళ పోరాటాల్లో పాల్గొంటా ఉన్నాం. ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్టీలకు అతీతంగా ఈ విషయాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. 40 ఏళ్ల చరిత్రలో 70 సంవత్సరాలుగా మహబూబాబాద్ మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఇట్లాంటి అసభ్యంగా అశ్లీలంగా ఒక కమిషనర్ను మాట్లాడడం అనేటువంటిది ఎవరికైనా తగదు. అది ఏ కౌన్సిలర్ అయినా ఇతర ప్రజాప్రతినిధులైనా ఎవరికైనా ఏ పార్టీకైనా అది తగదు. కాబట్టి వెంటనే ఆయన యొక్క మాటలను వెనక్కి తీసుకోవాలి. అన్పార్లమెంట్ అనేది ఉపయోగించుకోవడం పద్ధతి కాదు. శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నీకు రావాల్సిన హక్కులు కూడా నీకు పోరాడాల్సిందే. కానీ నీ పోరాటాన్ని మాటల ద్వారా అశ్లీలంగా మాట్లాడడం ఇది ఖండిస్తా ఉన్నాం. ఈ యొక్క పోరాటానికి అన్ని కార్మిక సంఘాలు ట్రేడ్ యూనియన్ల తరపున నేను జేఏసీ జిల్లా కన్వీనర్ కూడా ఉన్నా. సిఐటి, ఏఐటిసి, టీయూసీఐ ఇతర కార్మిక సంఘాలతో పాటు ఉపాధ్యాయుల సంఘాలు, టీఎన్జిఓ యూనియన్లు, పంచాయతీ యూనియన్లు అన్ని సంఘాలు కూడా ఈ యొక్క పోరాటానికి మద్దతు తెలియజేస్తాను. తక్షణమే ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. టీఎన్జిఓ, సిఐటియు, సిపిఎం అన్ని పార్టీలు మాకు మద్దతుగా ఉన్నాయి. ఉద్యోగ సంఘాలు టీఎన్జిఓస్
మద్దతు ప్రకటిస్తారు. మాకు న్యాయము మా కమిషనర్ గారికి దూషించిన ఇటువంటి దుర్భాషలు మంచిది కాదు. ఇక ముందు ఎవరైనా మాట్లాడాలంటే వారు ఆలోచన చేసుకొని మాట్లాడాలనే ఆలోచన వారికి కూడా రావాలి. ఎందుకంటే ఇంత అన్యాయం, ఇంత దుర్భాషలు, విపరీతమైన మాటలు అవి, చెప్పుకోలేని మాటలు అవి. ఒక అధికారి ఆ రకంగా మాట్లాడడం పద్ధతి కాదని చెప్పేసి మేము ఖండిస్తున్నాం. పని చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఉద్యోగులమైనటువంటి మమ్మలను రాజకీయ నాయకులు వారి నోటికొచ్చినట్లుగా దూషిస్తూ ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నారు. ఉద్యోగులంటే చిన్నచూపు చూడడం కాదు, ఉద్యోగులు ప్రజలకు మేలు చేసేవారు, ప్రజల న్యాయ అన్యాయాలను చూసేవారు. కాబట్టి ఈరోజు నిన్న జరిగిన అన్యాయాన్ని చూస్తే దుర్భాషలతో కమిషనర్ గారిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, ఈరోజు కమిషనర్ గారికే రక్షణ లేదంటే చిన్న ఉద్యోగులకు ఏడో రక్షణ ఉంటుందని చెప్పేసి మేము గవర్నమెంట్ వారిని ప్రశ్నిస్తున్నాం. చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా ఉద్యోగమే కాబట్టి మా అధికారికి జరిగిన అన్యాయాన్ని ఉద్యోగస్తులమైన అందరం మేము ఈరోజు ఖండిస్తున్నాం. ఏ రాజకీయ నాయకుడైనా మా ఉద్యోగస్తులను మా యొక్క అధికారిని ఖండించడం పద్ధతి కాదు. కమిషనర్ గారినైనా సరే, ఆర్ఓలు అయినా సరే, ఎవరైనా సరే మున్సిపాలిటీ ఉద్యోగులే. కాబట్టి ఇకనైనా రాజకీయ నాయకులు మీరు అర్థం చేసుకోవాలి. ఏ నిధులు ఇచ్చినా మీరు ఇస్తేనే కదా, గవర్నమెంట్ వారు ఇస్తేనే కదా ఈ యొక్క గవర్నమెంటు మీరు ఇచ్చిన దాన్నే ఉద్యోగులు ఇతరులకు సరి చేస్తారు. కాబట్టి మీరు ఇచ్చే నిధులను బట్టే మేము మాట్లాడతారు, మా అధికారులు మాట్లాడతారు. మీరు ఇచ్చే మర్యాదను బట్టే మేము మీకు మర్యాద ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు అధికారులు రాజకీయ నాయకులు కాబట్టి మీరున్నటువంటి స్థాయిని మీరు పోగొట్టుకోకుండా మీ విశ్వాసాన్ని మీరు పెంచుకుంటూ ఉద్యోగస్తులమైన మమ్మల్ని కూడా మీరు మీ సహకారంతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఎన్ని ఉద్యోగ